హలో హెల్దీ పీపుల్, ఎలా ఉన్నారు? ఇక్కడ నేను మా ఊరు వచ్చాను. మా ఇంటి వెనక పెద్ద చెరువు ఉంటుంది. ఒక 100 ఎకర్స్లో ఉంటుంది ఈ చెరువు. ఈ ప్లేస్కి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మా అమ్మమ్మ వాళ్ళది, నానమ్మ వాళ్ళది సేమ్ ఊరు. సో మేమేమి సమ్మర్ హాలిడేస్కి ఏ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు నాకు 10th అయిపోయే వరకు మా ఊరు తప్ప నాకు ఇంకేది తెలీదు. అసలు వేరే ప్లేస్ కూడా తెలీదు. అంత రిలేటివ్స్ అందరూ ఇదే ఊరు. అమ్మమ్మ, తాతయ్య అంతా ఇక్కడే ఉండేవాళ్ళు. అండ్ మాదేంటంటే వ్యవసాయం చేసుకునే కుటుంబం. సో ఇప్పటికీ మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయం అన్నది తగ్గించారు కానీ బట్ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన పనిముట్లు అవన్నీ కూడా ఇంట్లో ఉంటాయి. ఎందుకో నాకు చాలా కనెక్టివిటీ ఉంటుంది. అండ్ నాకు వ్యవసాయం చేయాలి అనే ఉంటుంది ఎప్పటికీ కూడా. నా మూలాలను నేను మర్చిపోకుండా నేను మరలా బ్యాక్ టు వ్యవసాయం చేయాలి అని నేను అనుకుంటాను. టువర్డ్స్ మై గోల్ నేను ఇప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను నేను వ్యవసాయం చేయడానికి. సో బ్యాక్ టు హియర్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ వాటర్ ఇదంతా కూడా. మా ఊరు చాలా బాగుంటుంది. నేను ఓన్లీ మీకు ఈ చెరువే చూపిస్తున్నాను ఈరోజు. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు యాడ్ మోర్ విజువల్స్. ఈ చెరువు కింద దగ్గర మా ఇల్లు ఉంటుంది. ఈ చెరువు పై దగ్గర మా పొలం ఉంటుంది. చిన్నప్పుడు ఈ చెరువులో నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇంత వాటర్ ఉండేవి కాదు. అటు ఇటు మధ్యలో దారి ఉండేది. ఆ దారిలో మధ్యలో నుంచి పొలం వెళ్ళేవాళ్ళం. అది మా హౌస్. ఇవన్నీ కూడా మా నాన్న పనిచేసే పనిముట్లు. కోర్స్ ఇప్పుడు వ్యవసాయం అంతా నా చిన్నప్పుడు చేసినంత చేయట్లేదు. బట్ స్టిల్ ఆ పనిముట్లన్నీ ఉన్నాయి. నేను వచ్చేటప్పుడల్లా ఎప్పుడు మా తాతయ్య వర్క్ చేసిన వ్యవసాయం ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా నేను తెచ్చుకుంటూ ఉంటాను ఒక్కొక్కటి. నా దగ్గర ఉండాలి వాళ్ళ గుర్తుగా అన్నానని. ఈవెన్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా, ఈ పనిముట్లు కూడా నేను ఎప్పుడు పడేయొద్దు, ఉంచండి వ్యవసాయం చేయకపోయినా అని ఇంట్లో చెప్తూ ఉంటాను. ఈ చెరువులో దసరా వచ్చింది అని అంటే మేముండేది పల్నాడు డిస్ట్రిక్ట్. సో దసరా వచ్చినప్పుడు ఏంటంటే మాకు గౌరమ్మ అని చేస్తారు. తెలంగాణలో బతుకమ్మ ఎలానో ఇక్కడ గౌరమ్మ అని చేస్తారు. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ ఆల్మోస్ట్ అలా సేమ్గా ఉంటుంది. సో 9 days గౌరమ్మని ఇంటి ముందు పెట్టి ఆడి 9 days తర్వాత 10th day విజయదశమి రోజున చెరువులో కలుపుతారు. చాలా బాగా చేస్తారు ఆ ఫెస్టివల్. నాకు ఈ ఇయర్ వీలైతే నేను డెఫినెట్గా దసరా పండుగ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఎలా ఉంటుంది కల్చర్, ఎలా చేస్తాము అని. అది ఇంటి వెనక, ఇది ఇంటి ముందు. ఇంటి ముందు ఈ వేప చెట్టు ఈవెన్ మా తాతయ్య వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న వేప చెట్టు అంట. ఈ వేప చెట్టుకి చిన్నప్పుడు అట్ల తద్ది వస్తే ఉయ్యాలలో వేసేవాళ్ళు, బాగా ఊగేవాళ్ళం. చాలా బాగుండేది. చిన్నప్పుడు మాకు చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉండేవి. వాటి వాల్యూ నాకు ఇప్పుడు తెలుస్తుంది. నాకు అప్పుడు దాని వాల్యూ తెలీదు. అసలు మా ఇంట్లో గేదెలు కానీ, నెయ్యి కానీ, మిల్క్, కర్డ్ అండ్ మా పొలంలో దొరికే ఈవెన్ కుంకుడుగాయలతో సహా మాకు 2 బస్తాల కుంకుడుగాయలు అయితే ఇయర్ అంతా అవే వాడేవాళ్ళు. మా తోటలో కాసే జామకాయలు. ఇక్కడ మా అమ్మమ్మని చూడండి, ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మాకు మామిడి పండ్లు, కొబ్బరి బోండాలు అన్నీ, అంటే ఓన్లీ ఏ కాలంలో ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ కాలంలో దొరికేవి, అవి అలానే తినేవాళ్ళం. ఈ యాపిల్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఏదో చూస్తున్నాం కానీ నా చిన్నప్పుడు అంతా కూడా జామకాయలు దొరికే కాలంలో జామకాయలు దొరికే కాలంలో మామిడికాయలు దొరకవు, మామిడికాయలు దొరికే కాలంలో జామకాయలు దొరకవు. కానీ ఇప్పుడు ఇయర్ అంతా ఉంటున్నాయి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మాకు జస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ తాతయ్య పోయారు. తాతయ్య ఉన్నప్పుడు చాలా చెట్లు పెంచేవాళ్ళు. ఈ సీజన్లో చెట్ల పాదులు, పొట్లకాయ, సొరకాయ అన్నీ, పాలకూర, ఆకుకూరలు అన్నీ, ఈవెన్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ కూడా ఇంట్లో పండించేవాళ్ళు. మా చిన్నప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, మేము గాబు అంటాము. నాకు తెలిసి తెలంగాణలో తొట్లు అంటారు. ఇవి ఉండేవి. వీటిని ఫిల్ చేసుకునే వాళ్ళం. ఈవెన్ మనం వాడుకోవడానికి మేము గాబులు యూస్ చేసేవాళ్ళం. ఈ గేదెలకి నీళ్ళు పెట్టడానికి కూడా కుడితి తొట్టి అని అంటాము. అవి చాలా చిన్నగా ఉంటాయి, అవి పెట్టేవాళ్ళం. మొన్నటి వరకు కూడా ప్రతి శుక్రవారం ఇంటి ముందు ఇళ్ళకి ముగ్గులు పెట్టేది. ఇంకా అమ్మమ్మకు ఓపిక లేక అదంతా గచ్చు చేయించేసి పెయింట్తో ముగ్గులు వేసుకుంది. అయినా సరే ప్రతిరోజు లేచి ముగ్గేస్తుంది ఇంటి ముందు. ఆ పెయింట్తో ముగ్గున్నా కూడా
4:30కి లేచి మా చిన్నప్పుడు ఇంటి ముందు పేడకల్లాపి చల్లి ముగ్గులేసి గేదెలకి ఎద్దులకి వీటన్నిటికీ నీళ్లు పెట్టి మా పార్ట్ ఏంటంటే మేము ఆమె కల్లాపు చల్లుతుంటే మేము నీళ్లు తెచ్చిపోయాలి, కుడితి తొట్టులో నీళ్లు పోయాలి. అది మేము చేసేవాళ్ళం. ఎంత పని చేసేవాళ్ళో మా అమ్మమ్మ తాతయ్య అయితే. అబ్బా, అసలు మా తాతయ్య గురించి చెప్పాలంటే సిరీస్గా చెప్పొచ్చు. అసలు ఎంత జాగ్రత్త, అసలు ఎలా వ్యవసాయం చేశాడు ఏంటి అని అన్నది నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఆయన ఎలా ఉండేవాడు ఏంటి అని అవి డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇప్పటికీ ఆ తొట్లు అలానే ఉన్నాయి. ఆ తొట్లు నాకు హైదరాబాద్ తెచ్చుకునే వీలుంటే నేను డెఫినెట్గా తెచ్చుకొని పెట్టుకునేదాన్ని, కానీ అంతంత బరువున్న తొట్టులు అసలు ఎట్లా తెచ్చుకుంటాం. ఇక్కడ కనిపిస్తున్న తొట్టి అయితే ఈ జస్ట్ ఈ బాదం షేప్లో ఉన్న తొట్టి. మా నాన్న వాళ్ళ అమ్మ, ఆమెకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందంట అప్పట్లో. అయితే ఆయుర్వేదంలో ఏదో తొట్టి స్నానం చేయించాలి అని అంటే అప్పుడప్పుడు ఈ తొట్టి చేయించారంట ఆమె స్నానం చేయడానికి. ఈ తొట్టి ఎప్పుడు చేశారు అని దీని మీద డేట్ కూడా ఉంటుంది. 1960లో చేశారు. ఈ ప్లేస్ అంతా తాతయ్య ఉన్నప్పుడు కూరగాయలు వేసేవాడు. పాలకూర, చుక్కకూర, అన్ని ఆకుకూరలు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈవెన్ నేను 10th క్లాస్ చదివే వరకు కూడా చాలా పెద్ద సన్నజాజి చెట్టు ఉండేది. అదైతే అసలు చాలా పెద్ద మొదలు, అసలు తీగజాతికి చెందిన చెట్లు అంత పెద్ద మొదళ్ళు నేను మరలా చూడలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి తర్వాత. ఆకులు రాలుతున్నాయి, ఓడవలేకపోతున్నానని మా అమ్మమ్మ కొట్టేసింది అప్పుడు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఎందుకు అలా చేశారు అని. ఇది పాత ఇల్లు. ఇందులో మేము ధాన్యం స్టోర్ చేసుకుంటాము. దీన్ని డిస్మాండిల్ ఎప్పుడు చేస్తారో అని నాకు భయం వేస్తుంది. ఈ ఇల్లు చాలా ఓల్డ్. ఇందులో అమ్మమ్మ ఉంటుంది, అమ్మమ్మ ఒక్కటి ఈ ఇంట్లో. ఇది ఆమె కోసం కొత్తగా ఒక గది కట్టించారు. అక్కడ కవర్ చేసి ఉన్నది వాషింగ్ మిషన్. ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటుందో, వాడినప్పుడల్లా తీసి మరలా దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటుంది. చిన్నప్పుడు మల్లెపూలు సమ్మర్ వచ్చింది అని అంటే మా ఊరు చుట్టుపక్కలంతా మల్లె తోటలు ఉంటాయి. ఆ మల్లెపూలు అమ్ముకునే వాళ్ళు వచ్చి ఇన్ కేస్ మల్లెపూలు అమ్ముకోవడానికి అమ్మిన తర్వాత మొత్తం అమ్ముడుపోకపోతే ఇక్కడ మాకు ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది, దాని దగ్గర అలా కుప్పలుగా పోసి వెళ్ళేవాళ్ళు మల్లెపూలు. ఈవెన్ కొన్ని వెజిటేబుల్స్ కూడా అంతే. పాపం వాళ్ళకి అమ్ముకొని మరలా తిరిగి తీసుకెళ్ళలేక వెజిటేబుల్స్ కూడా అక్కడ కుప్పలు పోసిపోతే ఎవరికి కావాలంటే వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు లేరు, అలా ఈజీగా థింగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేరు. కావాలి అని అంటే పడేసి తగలబెడతారు, కానీ వేరే వాళ్ళు తింటుంటే ఓర్చుకోలేని దానిలో ఉన్నాం మనము. ఇక్కడ చూడండి ఈ రోల్ అయితే అసలు ఎన్ని ఇయర్స్తో, ఎన్ని జనరేషన్స్తో. మా తాతయ్య వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య వరకే 3 జనరేషన్స్, మాది 5వ జనరేషన్. అప్పటి నుంచి మేము వాడుకుంటున్న రోలు ఇది. ఈ రోట్లో నాకున్న పెద్ద మెమరీ ఏంటంటే మాకు ఎద్దులు ఉండేవి, ఒక 2 జతలు అంటే 4 ఎద్దులు. వాటికి రోజు ఉలవలు నానబెట్టి రుబ్బాలి. అదేంటంటే మా డ్యూటీయే పిల్లలది. వీళ్ళందరూ పొలం వెళ్ళేవాళ్ళు, మేము ఉలవలు పొద్దున్నే నానబెట్టి వెళ్తే సాయంత్రం ఎద్దులు వచ్చేసరికి ఆ ఉలవలు రుబ్బాలి. మా చెల్లి తమ్ముడు దాన్ని ఎగదోస్తూ ఉంటే నేను రుబ్బాలి, ఎందుకంటే నేను పెద్దదాన్ని కాబట్టి. అది మొయ్యాలి అని అన్నా కానీ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో. చిన్నప్పుడు నేను ఎలా మోసానో ఏంటో నాకే తెలీదు. ఇప్పుడు చాలా బరువు అనిపిస్తుంది. ఇక్కడ మా చిన్నప్పుడు యూస్ చేసిన పొయ్యిలు, ఈవెన్ ఒక 20 ఇయర్స్ నుంచి అసలు పొయ్యిలు వాడట్లేదు. అయినా కానీ అమ్మమ్మ అలానే ఉంచింది. ఇది పొయ్యి పెట్టుకుంటారు ఇక్కడ, అండ్ వ్యవసాయం చేసే సామాన్లు కూడా ఇక్కడే ఉంచుకుంటారు. ఇవన్నీ మా తాతయ్య వాడిన వ్యవసాయం ఇన్స్ట్రుమెంట్స్. విత్తనాలు వేయడానికి, నిమ్మ తోట ఉండేది, నిమ్మకాయలు కొయ్యడానికి, కింద నిమ్మ చెట్లల్లో ఉండే కలుపులు తీయడానికి, ఆ గోతాలన్నీ వడ్లన్నీ వేసుకోవడానికి, చాటలు. ఇక్కడ చూపిస్తున్న ఈ బొగ్గుల పొయ్యి నేను తెచ్చేసుకున్నాను హైదరాబాద్. ఇదైతే మా తాతయ్య చిన్నప్పటి బొగ్గుల పొయ్యి అంట. అంటే 71 ఇయర్స్ ఏమో దీని ఏజ్ ఉంటుంది అనుకుంటా. దీని పక్కన
చూడండి తాతయ్య ఎలా అరేంజ్ చేశారు. ఇక్కడ పుల్లలు పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే వర్షానికి తడవకుండా తెచ్చిన పుల్లలు ఇక్కడ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ ఇవి వాష్రూమ్స్. మా ఇంట్లో ఎక్కడ చూసినా తొట్లే ఉంటాయి. ఎందుకు అంటే చిన్నప్పుడు అంతా ఇంట్లో గేదెలు ఎద్దులు వాటికి నీళ్లు పెట్టడాలు, మనకేమీ అప్పుడు చిన్నప్పుడు ట్యాప్స్ ఉండేవి కాదు. నీళ్ళు పట్టుకునే వాళ్ళం. ఈ ఇంటి నిండా పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఇంతమందికి వాటర్ సరిపోవాలి అని అంటే తొట్లు కూడా ఉండాలి. ఇలా ఎక్కడ చూసినా తొట్లు ఉండేవి. ఇప్పుడు వాటిని పడేయలేక అలానే ఇంట్లో ఉంచుకుంటున్నాము. ఇది ఇది పాత ఇంట్లో పంచ వరండా అంటారు కదా అది. ఇక్కడ జస్ట్ మంచాలు చూడండి. ఇంట్లో ఉండేది ఒక్కటి, ఎన్ని మంచాలు ఉంటాయో. మా తాతయ్య మాకు టేకు చెట్లు ఉండేవి. ఆ టేకు చెట్లు ఒక్కొక్కటి పెద్దదైనప్పుడల్లా అది ఇంటికి వాడడము, లేదు అని అంటే ఎన్ని మంచాలో నాకు తెలిసి ఒక 20 మంచాలు ఉండుంటాయి. ఆ టేకు చెట్లతో చేసిన మంచాలు, నవారు మంచాలు. అవి మేము హైదరాబాద్ తెచ్చుకోలేము. లోపల కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మా అమ్మమ్మ మా పెళ్ళైనప్పుడు వాళ్ళ అమ్మవారి గారింటి దగ్గర నుంచి తెచ్చుకున్న పచ్చడి జాడీలు. అవి నేను ఇప్పుడు 2 తెచ్చేసుకున్నాను మా ఇంటికి. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చూపిస్తాను.